వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. మనుషుల్లో రాను రాను క్రూరత్వం పెరిగిపోతుంది. మానవత్వమా నీ చిరునామా ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. క్షణికావేశంలో తాము ఏమి చేస్తున్నామో అన్న విచక్షణ మరచి చేస్తున్న పనులు అనేక కుటుంబాలను వీధిల పాలు చేస్తున్నాయి. కొన్ని జీవితాలను కాలరాస్తున్నాయి. కాల యముల్లా మారుతున్న అటువంటి దుర్మార్గులకు న్యాయస్థానాలు సైతం సరైన శిక్షలు వేయలేకపోతున్నాయి. బాలికపై అత్యాచారం చేసిన వాడికి బెయిల్ ఇచ్చింది కోర్టు. బెయిల్పై బయటకు వచ్చిన ఆ దుర్మార్గుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆరుగురిని హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు శుక్రవారం కాలరాత్రి అయింది. మైనర్ అయిన తన కుమార్తెపై అత్యాచారం చేశాడని రాజ్ కుమార్ అనే వ్యక్తిపై మే 16వ తేదీన బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో బాలికపై రాజ్ కుమార్ అత్యాచారం చేసింది నిజమేనని తేలటంతో రాజ్ కుమార్ పై పోక్సో కేసు పెట్టి మే 26వ తేదీన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇటీవల బెయిల్ పై తిరిగి వచ్చిన రాజ్ కుమార్ శుక్రవారం రాత్రి 11 గంటలకు తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కేసు పెట్టిన బాలికతో పాటు బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. రాజ్ కుమార్ పై కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్టు స్థానికులు చెబుతున్నారు. బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. దైవాలగూడలో హత్యల పరంపర రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగింది. ముందుగా రాత్రి 11 గంటలకు బాలికను కారులో తీసుకెళ్లిన రాజ్ కుమార్ బాలిక అమ్మమ్మ, నాయనమ్మ వారించినప్పటికీ బలవంతంగా 3 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి హత్య చేసి తిరిగొచ్చి బాలిక అమ్మమ్మ, నానమ్మలను అతి కిరాతకంగా చంపాడు. తర్వాత తన ఇంటికి వెళ్లి పిల్లల్ని చూస్తానని భార్యకు ఫోన్ చేసి ఇంటికెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే భార్యపై కత్తితో దాడి చేయగా భార్య రాజ్ కుమార్ దాడిని తప్పించుకునేందుకు బయటకు పరుగులు తీయగా వెంటపడి భార్యను ఇంట్లోకి లాక్కెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపి కారులో పరారయ్యాడు. రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి హత్యల విషయం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రాజ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు రాత్రి షాబాద్ మండల్లో లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ రెండు ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.